తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేటలో ఓ భర్త కిరాతకం ఆలస్యంగా వెలుగు చూసింది. భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను మా ప్రతినిధి నాగార్జునుడికి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఈ ఘటనకు దారితీసిన పరిణామాలేంటి? ఈ ఘటన అంటే కొద్దిసేపటి క్రితం ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అంటే కనిపించట్లేదని, వెంకటమాధవి కనిపించట్లేదని 18వ తేదీన ఫిర్యాదు నమోదైంది. 18వ తేదీన తల్లిదండ్రులు అంటే వెంకటమాధవి తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి వచ్చి మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భార్య కనిపించట్లేదని, 16వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, మా ఇంట్లో గొడవ జరిగిన తర్వాత వెళ్లిపోయిందని ఆయన ఫిర్యాదులో చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదు వెంకటమాధవి తల్లి సుబ్బమ్మ పేరు మీద ఫిర్యాదు నమోదైంది. అయితే దీని మీద విచారణల సమయంలో ఇద్దరికి గొడవలు జరుగుతున్న విషయం తెలుసుకుని భర్తని గురుమూర్తిని అదుపులో తీసుకుని విచారించిన సమయంలో ఆయన కొన్ని సంచలన విషయాలు వెల్లడించినట్టుగా పోలీసులు మనకు తెలిపారు. సో ఆ విషయాలలో భాగంగా ఆ భార్యని హత్య చేసి, ఆ తర్వాత ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించి, ఆ తర్వాత బాడీని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారనేది పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆ విషయాలన్నీ కూడా దర్యాప్తులో భాగంగా విచారణలో ఆయన పోలీసులకి వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే 13 ఏళ్ల క్రితం గురుమూర్తి ఆమె వివాహం జరిగింది. ఇద్దరికి 2 పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. అతను గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ప్రస్తుతం ఒక కేంద్ర సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయన పనిచేస్తున్నారు. సో ఈ 16వ తేదీన ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఈ హత్యకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. సో ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసు ఆల్రెడీ ఆమె మీద నమోదు చేశారు. ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంట్లో అతను హత్య చేసినటువంటి విధానం తర్వాత చూసి కొంత స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు ఈ భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో గురుమూర్తున్నారు. అతను విచారిస్తున్నారు. విచారించిన తర్వాత పూర్తి విషయాలు మేము వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికైతే ప్రాథమిక విషయాల్లో భాగంగా అతను ఇంటిని కూడా పోలీసులు పరిశీలించారు. ఇంటి దగ్గరకు వెళ్లి ఆయన చేసినటువంటి తీరు, కుక్కర్లో ఉడికించినటువంటి వ్యవహారం కట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఇతర ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ విచారణ తర్వాత మరికొన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. పోలీసులు ప్రాథమిక విచారణలోనే ఇవన్నీ తెలిసాయి. ఇంకా కొన్ని సంచలన విషయాలు కూడా ఉన్నాయని పోలీసులు తెలపడం జరిగింది. దర్యాప్తు తర్వాత అంటే విచారణ తర్వాత మరికొన్ని సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని మీర్పేట పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఆయన బాడీని డిస్మాంటిల్ అంటే అక్కడి నుంచి మాయం చేసినటువంటి ప్రయత్నం కి సంబంధించినటువంటి ఆనవాళ్లు సేకరించే పనిలో ఉన్నారు. ధన్యవాదాలు నాగార్జున.